స్ట్రోక్స్ గురించి కూడా బ్రెయిన్ స్ట్రోక్ మనకి స్ట్రోక్ అనగానే ఎవరైనా ఫోన్ చేసి ఎవరికో స్ట్రోక్ వచ్చిందంటే హార్ట్ స్ట్రోక్ అని అనుకుంటారు కానీ అసలు బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఎవరికి చాలా మందికి తెలియదు. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్కి కామన్ కాజెస్ ఏంటి? గోల్డెన్ అవర్ అంటారు కదా, వాట్ ఈస్ గోల్డెన్ అవర్ దీనికి బ్రెయిన్ స్ట్రోక్కి? అసలు హార్ట్ దానికి వచ్చేదాన్ని స్ట్రోక్ అని అననే అనకూడదు యాక్చువల్గా. స్ట్రోక్ ఇస్ ఆల్వేస్ ఫర్ బ్రెయిన్. స్ట్రోక్ అంటే సడన్గా వచ్చింది అనేసి సింపుల్గా అంతే. లైట్నింగ్ బోల్ట్ స్ట్రోక్ ఎలా అంటాం అలాగే అంతే ఇది. సో సడన్గా వస్తాయి కాబట్టి స్ట్రోక్ అంటాం వాటి. బ్రెయిన్కి వచ్చేదాన్ని స్ట్రోక్ అంటాం. ఎందుకంటే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల, సడన్గా బ్లడ్ ఆగిపోవడం వల్ల వచ్చేది స్ట్రోక్. ఆగిపోవడం కావచ్చు, కొన్ని వేరే ఉంటాయి. దీనిలో టైప్స్ ఉంటాయి మళ్ళీ స్ట్రోక్లో, ఇస్కీమిక్ స్ట్రోక్ అని, హెమరేజిక్ స్ట్రోక్ అని. సో ఇస్కీమిక్ అంటే రక్త ప్రసరణ లేకుండా బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వల్ల వచ్చేది ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము. బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో, రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి చిట్లిపోతాయి ఒక్కోసారి. అవి చిట్లిపోవడం వల్ల బ్లడ్ క్లాట్ తయారవుతుంది. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో ఇస్కీమిక్ స్ట్రోక్ వేరు, హెమరేజిక్ స్ట్రోక్ వేరు. ఇవి దీనిలో ఉండే డిఫరెంట్ టైప్స్. సో గోల్డెన్ అవర్ అంటే ఎగ్జాక్ట్లీ 1 hour అని కాదు, బట్ వీ కెన్ కన్ఫైన్ ఇట్ టు 1 hour. సో ఇంజురీ జరిగిన తర్వాత నెక్స్ట్ 1 hour ఈజ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఇంజురీ అది ఏదైనా కావచ్చు, స్ట్రోక్ వల్ల కావచ్చు, లేకపోతే బ్లీడింగ్ వల్ల కావచ్చు, ఈ ఇస్కీమిక్ లేదా హెమరేజిక్ స్ట్రోక్ రెండిట్లో ఏదైనా కావచ్చు. నెక్స్ట్ 1 hour ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 1 hourలోనే బ్రెయిన్లో జరగాల్సిన చేంజెస్ అనేవి జరిగిపోతాయి. సో దీనిలో టైప్స్ ఉంటాయి, ప్రైమరీ ఇంజురీ అని, సెకండరీ ఇంజురీ అని అంటాం. ఈ ప్రైమరీ ఇంజురీ అంటే వాట్ ఎవర్ హ్యాస్ కాజ్డ్ ఇట్, దెబ్బ తగలడం కావచ్చు, లేకపోతే బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వల్ల కావచ్చు, ఇవి ప్రైమరీ ఇంజురీ అంటాం. దాని తర్వాత ఒక కంప్లీట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది, సెకండరీ ఇంజురీ అంటాం. ఈ సెకండరీ ఇంజురీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ప్రైమరీ స్ట్రోక్ ఎందుకు వచ్చింది అంటే అది తెలియదు, వచ్చింది. బట్ దాని తర్వాత జరగబోయేవి ఏవైతే ఉంటాయో అవి మనకు కొంతవరకు మన కంట్రోల్లో ఉంటాయి. వీటిని ఆపడానికి మనకు ఉండే విండో పీరియడ్ అనుకోవచ్చు, లేకపోతే జరిగిన డ్యామేజ్ని ఆల్మోస్ట్ కంప్లీట్గా రివర్స్ చేయడానికి విండో పీరియడ్ ఏదైతే ఉంటుందో, గ్రేస్ పీరియడ్ అంటాం కదా, ఆ గ్రేస్ పీరియడ్ని 1 hour అనుకోవచ్చు, ఆ గోల్డెన్ అవర్ అనుకోవచ్చు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది, పేషెంట్ కమ్స్ టు హాస్పిటల్, విత్ ఇన్ 1 hour మనం దానికి ఐడెంటిఫై చేసాము, స్కాన్ చేసాము, ఐడెంటిఫై చేసాము, సర్జరీకి తీసుకోవచ్చు. లేదు బ్రెయిన్ బ్లడ్ ఫ్లో అందట్లేదు, ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ వచ్చాయి, వాటిలో కూడా ఎట్లా అంటే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో అందకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తే బ్లడ్ క్లాట్ కరిగిపోతుంది. క్లాట్ కరిగిపోయి మళ్ళీ బ్లడ్ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. సో 4.5 hours వరకు టైం ఉంటుంది. ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ 6 hours వరకు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో అట్లా ఏంటి అంటే ఆ బ్లడ్ ఫ్లో రీస్టోర్ చేయడానికి కావచ్చు, లేకపోతే బీపీ కంట్రోల్ చేయాల్సి రావచ్చు. ఈ స్కీమ్ ఇందాక హెమరేజిక్ స్ట్రోక్ అన్నా కదా, రక్తనాళం చిట్లి బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి జరిగినప్పుడు బీపీ షూట్ అయిపోతుంటుంది, 200, 220 ఉంటుంది. దానివల్ల రక్తనాళం చిట్లిపోయి బ్లీడింగ్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి వెంటనే బీపీ కంట్రోల్ చేయగలిగితే ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా, బ్లీడింగ్ ఒక పాయింట్ వరకు ఆపి లైఫ్ సేవ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వేర్ దిస్ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. ఈ ఏదైతే ఫుల్ డ్యామేజ్ అయిపోకుండా వాడిని మళ్ళీ తిరిగి లైఫ్ సేవ్ చేసుకొని తిరిగి నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఏదైతే విండో పీరియడ్ ఉంటుందో ఆ విండో పీరియడ్ రఫ్గా, ఇది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏమీ కాదు, ఓవరాల్ జనరల్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి దాన్ని అంతవరకు గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు.